ఈ బైబిల్ స్టడీ ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. గత వారము నుండి బలులు అనే అంశం మీద బైబిల్ స్టడీ మనం నేర్చుకుంటూ ఉన్నాం. బలులు అనే అంశం మీద పాత నిబంధన కాలంలో దేవుడు బలుల ద్వారానే మానవుని సమీపిస్తూ ఉండేవాడు. బలుల ద్వారానే మానవునితో దేవుడు సంభాషిస్తూ దేవుని మనస్సులో ఉంటున్నటువంటి ఆలోచన బలుల ద్వారా ఆ రోజుల్లో నెరవేర్చబడుతూ ఉండేది. బలులు అనేవి అది దేవుని మనస్సులో పుట్టినటువంటి ఒక ఆలోచన. గనుకనే దేవుడు ఆ రోజుల్లో ఆ కాలానికి తగినట్టుగా బలులు అర్పించే విధానాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. ఈ రోజుల్లో అయితే ఆ బలులు కార్యక్రమాలు ఏవి కూడా దేవుని మందిరములో జరగవు. అయితే పాత నిబంధన కాలములో, ధర్మశాస్త్ర కాలములో దేవుడు తన ప్రజలకు తెలియజేసినటువంటి మాటలు, ఆజ్ఞలను బట్టి ఆ రోజుల్లో బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. మొత్తం 5 చిన్న బలులు, 5 పెద్ద బలుల గురించి బైబిల్లో వ్రాయబడి ఉన్నది. 5 పెద్ద బలులు దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అని 5 రకములైన పెద్ద బలుల గురించి బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఇంకా 5 చిన్న బలుల గురించి లేవియా కాండములో మనం చదువుతాం. అల్లాడించు అర్పణ, ప్రతిష్ఠార్పణ, తర్వాత పానీయ అర్పణము, 4వది కృతజ్ఞత బలి, 5వది స్వేచ్ఛార్పణ బలి అని ఇవి 5 చిన్న బలులు. ఈ బలులన్నీ సమర్పించడానికి ముందుగా ఒక పస్కా గొర్రెపిల్ల వధించబడడం చాలా ప్రాముఖ్యం. ఈ 10 రకములైన బలులు ఆ రోజుల్లో అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు, ఏ ఉద్దేశము చేత అర్పిస్తూ వచ్చారో రాబోయే రోజుల్లో మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ బలులు అర్పించడానికి ముందుగా పస్కా గొర్రెపిల్ల వధించబడడం చాలా ముఖ్యం. ఈ పూట పస్కా గొర్రెపిల్ల గురించి మీకు తెలియజేస్తాను. ఈ పస్కా గొర్రెపిల్ల వధించబడ్డ తర్వాతే మిగతా బలులు కూడా అర్పింపవలసిన అవసరత ఉంది. ఎందుకు అర్పించారు, ఏ ఉద్దేశము చేత ఆ బలులు అర్పిస్తూ వచ్చారు అని క్రొత్త నిబంధన కాలానికి ఒక ఛాయగా మనము బైబిల్లో ధ్యానించబోతూ ఉన్నాం. నిర్గమాకాండం 12వ అధ్యాయములో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం మొత్తం అక్కడ పస్కా గొర్రెపిల్ల గురించి చాలా విషయాలు అక్కడ దేవుడు తెలియజేశాడు. ఆ రోజుల్లో మోషే, అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. ఈ పస్కా గొర్రెపిల్లను గురించి ఈ నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనము చాలా విషయాలు ఆత్మీయంగా వీటిని ధ్యానించబోతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారు విడుదల చేయబడటానికి ఈ పస్కా గొర్రెపిల్ల వధించబడాలి. ఎందుకంటే రక్త ప్రోక్షణ అనేది పాప క్షమాపణ లేదు అని అనేక గ్రంథాలు లోకంలో చెప్తూ ఉండగా, రక్తాన్ని కార్చిన వారు యేసుక్రీస్తు తప్ప వేరెవరు కూడా లేరు. రక్తాన్ని త్రాగినటువంటి సాతానులు ఉన్నాయి తప్ప రక్తాన్ని మానవాళి కొరకు యేసుప్రభువు వారు ధారపోశారు. గనుకనే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి వాళ్ళు విడుదల చేయబడాలంటే ఒకటి, ప్రథమ ఫలాలన్నీ సంహరించబడాలి. ప్రథమ ఫలాలు
ఆ ప్రథమ ఫలాలు సంహరించబడాలి అన్నప్పుడు ఆ రోజుల్లో మోషే దేవుని చేత పిలువబడ్డాడు. ఏమని? మోషే మోషే అని 2 సార్లు దేవుడు పిలిచి, నేను నిన్ను ఫరో ఎదుట నిలవబెడతాను. అప్పుడు మోషే అంటాడు, నేను నత్తివాణ్ణి ప్రభువా, నేను సేవ చేయటానికి యోగ్యుణ్ణి కాదు అని. కానీ దేవుడు అంటాడు, నీకు నోటికి నోరుగా ఉండేటట్లు నీ అన్నయ్యన అహరోన్ని ఏర్పరుస్తాను, అతడు నీకు నోరుగా ఉంటాడు, ఫరో ఎదుట మాట్లాడతాడు అన్నప్పుడు దేవుని యొక్క పిలుపును అందుకొని మోషే దేవుని సేవ కొరకు ఏర్పరచబడి ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలవటానికి వెళ్ళాడు. ఆ రోజుల్లో మోషే ముఖ్యముగా ఆ రాజును అడిగిన ఒక సంగతి ఏంటంటే, మమ్మల్ని మా ప్రజల్ని మీరు విడుదల చేయండి, మా దేవుణ్ణి మేము ఆరాధించడానికి వెళ్ళాలి అని వారు కోరుకున్నారు. కానీ ఎన్నిసార్లు వారిని కోరుకున్నా కూడా ఫరో హృదయం కఠినము కాగా, అదిగో మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళండి అంటాడు, కానీ హృదయం కఠినము కాగానే వారిని వెళ్ళనీయకుండా వారిని ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఇలా అనేక సందర్భాల్లో జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందాలి, ప్రథమ ఫలాలు అవి సంహరించబడకుండా కాపాడబడాలి అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో 10 రకములైనటువంటి బాధలు లేక తెగుళ్ళు ఐగుప్తు దేశంలో కలిగాయి. ఆ 10 రకములైనటువంటి బాధలో, తెగుళ్ళలో చివరి బాధ ఏంటంటే, ఐగుప్తు దేశం యొక్క ప్రథమ ఫలాలన్నీ సంహరించబడుతూ ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు ఉన్నారు, ప్రథమ ఫలాలన్నీ కూడా సంహరించబడ్డాయి. ఏది? పస్కా గొర్రెపిల్ల వధించబడటానికి ముందు రోజు ఇంట్లో ఎవరైనా పెద్ద కొడుకులు ఉంటే వాళ్ళు సంహరించబడ్డారు. పశువుల్లో కూడా, మందల్లో కూడా ప్రథమ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంహరించబడ్డాయి. అందుచేత ఇశ్రాయేలు ప్రజలలో ఉంటున్నటువంటి ప్రథమ ఫలాలు సంహరించబడకుండా ఉండు ఉద్దేశం నిమిత్తం ఆ రోజుల్లో పస్కా గొర్రెపిల్ల వధించబడింది. 2 కారణాలు ఉన్నాయి పస్కా గొర్రెపిల్ల వధించబడటానికి. 2 కారణాలు. నేను చెప్పే విషయం ఏంటంటే, పస్కా గొర్రెపిల్ల, ఆ పస్కా గొర్రెపిల్ల వధించబడటానికి 2 కారణాలు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలలో ఉంటున్నటువంటి ప్రథమ ఫలాలు ఏవి కూడా సంహరించబడకుండా ఉండు నిమిత్తం పస్కా గొర్రెపిల్ల వధించబడింది. రెండవదిగా, ఈ పస్కా గొర్రెపిల్ల వధించబడుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క బానిసత్వముల నుంచి విడుదల చేయబడతారు. ఈ 2 కారణాల చేత ఆనాడు పస్కా గొర్రెపిల్ల వధించబడింది. అలా చేయమని దేవుడే చెప్పాడు. మోషే అహరోనుతో ఈ మాటలు చెప్పాడు. గనుక ఒకటి, ఇశ్రాయేలు ప్రజలలో ఉంటున్నటువంటి ప్రథమ ఫలాలు ఏవి సంహరించబడకూడదు. రెండవది, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందాలనే ఉద్దేశంతో పస్కా గొర్రెపిల్ల వధించబడింది. క్రొత్త నిబంధన కాలంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యములో కొరింథీ సంఘానికి పౌలు గారు ఒక మాట అంటారు. పస్కా గొర్రెపిల్ల వధించబడింది. ఆ పస్కా ఎవరు? క్రీస్తే అనే మాట మనం అక్కడ చదువుతాం. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చాలు చూడండి, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పాత నిబంధన కాలంలో పస్కా గొర్రెపిల్ల వధించబడింది. ఎందుచేత? ఒకటి, ఇశ్రాయేలు ప్రజలలో ఉంటున్నటువంటి ప్రథమ ఫలాలు సంహరించబడకూడదు. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడాలి. క్రొత్త నిబంధన కాలంలో కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు, క్రీస్తు అను మన పస్కా
పశువు వధింపబడెను 2018 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై ఆయన వధింపబడ్డాడు. మానవుడు అనుభవించవలసినటువంటి శిక్ష యేసుక్రీస్తు తన మీద వహించుకున్నాడు. మ్రాను మీద వ్రేలాడబడిన ఏ వ్యక్తి అయినా కూడా శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తూ ఉండగా, మానవుడు పాపి, శాపగ్రస్తుడు. కానీ అలాంటి మానవుణ్ణి దేవుడు ప్రేమించి తన విలువైన రక్తాన్ని మానవాళి కొరకు ఆయన ధారపోశారు. ఆయన రక్తం పవిత్రమైన రక్తం. ఆయన రక్తం ప్రతి పాపము నుండి విమోచించే రక్తం. ఆ రక్త ప్రోక్షణ ద్వారానే మానవుని యొక్క పాపాలు క్షమించబడి ఈ రోజున నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడు. లేకపోతే ఇంకా మానవుడు పాపములోనే ఉండి నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు రక్షణ ఇచ్చాడు. చూడండి, ఈ అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఎందుకంటే ఎంతోమంది లోకములో రక్షణ లేకుండా నశించిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తును నమ్మండి, విశ్వసించండి, ఆయన ద్వారా మీరు రక్షణ పొందగలరు అని చెప్పినప్పుడు, యేసుక్రీస్తు మాకు దేవుడు కాదు, ఆయన తక్కువ కులానికి సంబంధించిన దేవుడు, ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఆయన మాకు దేవుడు కాదు అని అపహాస్యం చేసి అవహేళన చేసి మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. దేవుడైతే ఆయనను ఎందుకు సెలవుకు వేయాలి అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నా కూడా ఈ రోజుల్లో మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఏమని? యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన పాపాల నిమిత్తమై ఆయన బలియాగం అయ్యాడు అని మనం గ్రహించేటట్లు దేవుడు కృప చూపాడు. ఈ రక్షణ అనుభవాన్ని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా, మన నోటి ద్వారా ఒప్పుకోలు చేసే విధానాన్ని బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక మనము సంహరింపబడకుండా కాపాడబడ్డాం. బైబిల్ చెప్తుంది, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష కలుగుతూ ఉంది అని. యేసుక్రీస్తును మనము నమ్మాము కాబట్టి మనకు శిక్ష లేదు. రోమా సంఘానికి పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మన మీద ఉన్నటువంటి శిక్ష యేసు ప్రభువారు కల్వారి శిలువలో కొట్టివేశాడు. సాతాను యొక్క తలను చితుకుద్రొక్కారు. ఇప్పుడు మనకు సంహారము లేక మరణం అనేది లేకుండా చేశాడు ఆయన మరణము ద్వారా. రెండవది, మనల్ని పాపపు బానిసత్వములో నుంచి విడుదల చేశాడు. ఇంకా లోతుగా మీకు చెప్పాలంటే, పాపపు జీతం మరణం. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపానికి శిక్ష మరణము అని బైబిల్ చెప్తోంది. అయితే యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవుడు మరణములో నుండి జీవములోనికి దాటింప చేశాడు, పాపపు బానిసత్వములో నుంచి విడిపించాడు. గనుక ఆ పస్కా పశువు మన కొరకు వధింపబడినది. గనుకనే ఈ రోజున మన బ్రతుకులను బ్రతుకుగా మార్చిన యేసయ్య నామస్మరణ చేస్తూ ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు, రక్షణ పాత్రను నా చేతపుచ్చుకొని నా దేవుణ్ణి ఎల్లప్పుడూ కీర్తించెదను. హల్లెలూయా. గనుక ప్రియమైన వారలారా, పాత నిబంధన కాలంలో పస్కా గొర్రెపిల్ల వధించబడింది ఈ రెండు కారణాల చేత. ఈ పస్కా గొర్రెపిల్లను ఏ విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారనే సంగతి మీకు తెలియజేస్తాను. నిర్గమాకాండం 12వ అధ్యాయము 2-3 వాక్యాలు మనం చదివినట్లయితే, నిర్గమాకాండం 12వ అధ్యాయము 2-3 వాక్యాలు మనం చదువుకుందాం. మీరు ఇశ్రాయేలుల సర్వసమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, ఆయన ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను చాలు. గమనించండి, ఈ పస్కా గొర్రెపిల్లను ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారు అనే సంగతి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. నెలలలో ఈ నెల మీకు మొదటిది
ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అంటాడు. సంవత్సరం యొక్క మొదటి నెల 10వ దినమున ఆ పస్కా గొర్రెపిల్లను వారు ఏర్పరచుకున్నారు, తీసుకున్నారు. ఆ రోజున సంవత్సరం యొక్క మొదటి నెల 10వ దినమున ఆ గొర్రెపిల్లని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, ఆ రోజున వధించబడాలి అని. ఓ సిస్టమేటిక్గా దేవుడు ఆ మాటలన్నీ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని దేవుడు సెలవిచ్చాడు మోషే, ఆ తర్వాత అహరోనుతో ఏమని, మొదటి నెల 10వ దినమున దాన్ని మీరు తీసుకొనవలెను. దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్క గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను అంటాడు. దశమి నాడు అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఇది బిబ్లికల్గా చెప్పబడుతున్నటువంటి మాట. ఆ నెలలో 2 కార్యాలు జరుగుతాయి దశమి నాడు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల చేయబడాలి. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు కనానుకు బయలుదేరి వెళ్ళాలి. దశమి నాడు బిబ్లికల్గా ఇశ్రాయేలు ప్రజలలో 2 రకములైనటువంటి క్యాలెండర్స్ ఉండేవి. యూదులలో 2 రకములైన క్యాలెండర్స్. ఒకటి సివిల్ క్యాలెండర్ అంటారు, ఒకటి సివిల్ క్యాలెండర్, రెండవది సాక్రెడ్ క్యాలెండర్ అని. ఆ సివిల్ క్యాలెండర్ చూడండి, దాన్ని సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు ఉన్నటువంటి ఆ నెలలు ఉన్నాయి చూడండి, వాటిని ఏమంటారంటే వాటిని సివిల్ క్యాలెండర్ అంటారు. ఆ తర్వాత నిస్సాను అని పిలువబడే ఆ క్యాలెండర్ చూడండి, అక్కడ మార్చి నుండి ఏప్రిల్ వరకు ఏవైతే నెలలు ఉన్నాయో వాటిని సాక్రెడ్ ఇయర్ లేక సాక్రెడ్ మంత్స్, సాక్రెడ్ క్యాలెండర్స్ అంటారు. ఆ రోజుల్లో రాజులు వాళ్ళు అఫీషియల్ క్యాలెండర్ ఆఫ్ కింగ్స్ అని ఇంగ్లీష్లో అంటారు. రాజులు ఆ రోజుల్లో ఆ క్యాలెండర్ని ఉపయోగించి వాళ్ళు ప్రతి ప్రోగ్రామ్ని సెట్ చేసుకునేవాళ్ళు. దాన్ని సివిల్ క్యాలెండర్ అంటారు. అఫీషియల్ క్యాలెండర్ ఆఫ్ కింగ్స్ అని, అది రాజులు ఉపయోగించే క్యాలెండర్. ఆ తర్వాత ఆధ్యాత్మిక రిలీజియస్ క్యాలెండర్ అంటారు రెండవదిగా. ఈ పండుగలు ఏవైనా జరుపుకోవటానికి ఆ రోజుల్లో ఉన్న ఒక క్యాలెండర్, రిలీజియస్ క్యాలెండర్, దాన్నే సాక్రెడ్ క్యాలెండర్ అంటారు. ఒక ధార్మిక హబ్బಗಳು కన్నడలో ఒక రిలీజియస్, ఈ క్రిస్టియన్ రిలీజియస్లో ఇప్పుడు కూడా క్యాలెండర్స్ ఉన్నాయి. ఈ క్యాలెండర్ వచ్చింది అసలు క్రీస్తు శకము, బిఫోర్ క్రైస్ట్. ఈ క్యాలెండర్ వచ్చింది బైబిల్ని బట్టే క్యాలెండర్ కూడా ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు, మార్చి నుండి ఏప్రిల్ వరకు. ఆ రోజుల్లో ఈ గ్రీకు తర్జుమాను బట్టి అబీబు, నిస్సాను అని పిలువబడే ఆ గ్రీకు పదాలు ఉన్నాయి చూడండి, వాటి ద్వారా ఈ క్యాలెండర్స్ని వాళ్ళు నిర్మించాలి. ఇప్పుడు అదే క్యాలెండర్ని ఇప్పుడు ప్రజలకు అర్థమయ్యేటట్లుగా వాళ్ళు నవీకరించారు సైంటిఫిక్గా. గనుక ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తును మనం స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రారంభ దశ ఏదైతే ఉంది చూడండి, ఆ అనుభవం మనం కడవరకు ఆ అనుభవాన్ని కాచుకుంటూ ఉండాలి. నిర్గమకాండం 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఈ దినము జ్ఞాపకార్థమగును. చూడండి, ఏది? పస్కా పండుగ గురించి. పస్కా గొర్రెపిల్లని సంవత్సరం యొక్క మొదటి నెల 10వ దినమున దాన్ని తీసుకొనవలెను. 4 రోజులు
4 రోజులు దాన్ని పరిశోధిస్తారు. బలి పశువుని, గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ పరిశోధిస్తారు. మొత్తం 14 రోజులు వరకు దాన్ని అలా ఉంచి అది బలి అర్పించడానికి యోగ్యమైనదా కాదా అన్నట్లు పరిశీలిస్తూ ఉంటారు. ఆ తర్వాతే ఆ గొర్రెపిల్లని బలి ఇస్తారు. ఇది ఆ రోజుల్లో దేవుడు చెప్పినటువంటి ఒక మాటలు, మోషే అహరోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు. మరి వీటిని గురించి 14 వాక్యములో ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును అంటాడు. యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను అని. దేన్ని? ఈ పస్కా గొర్రెపిల్ల వధించబడి వాళ్ళు పండుగలాగా జరుపుకునే వాళ్ళు ఆ రోజుని వాళ్ళు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం వాళ్ళు పండుగను ఆచరింపవలెను. ప్రతి సంవత్సరం. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు పస్కా గొర్రెపిల్ల వధింపబడుట ద్వారానే ఐగుప్తు నుంచి విడుదల చేయబడతారు. వారికి సంహారం కలుగదు, ప్రథమ ఫలాలు సంహరించబడవు. ఆ ఉద్దేశము చేత ప్రతి సంవత్సరం దాని జ్ఞాపకార్థంగా మీరు జరుపుకోవాలి పస్కా పండుగని. ఆ పండుగలు ఏం చేశారు? పస్కా గొర్రెపిల్లని వధించి వాళ్ళు భుజించారు. అవి ఏ విధంగా భుజించారో మీకు తర్వాత చెప్తాను. అది ఒక పండుగలాగా పస్కా గొర్రెపిల్ల వధించి దానిని భుజిస్తూ వచ్చారు. ప్రతి సంవత్సరం చేయాలి అలా అంటాడు. పౌలు గారు సంఘానికి చెప్తారు, పస్కా పశువు వధింపబడింది. ఎవరు పస్కా? యేసయ్య. ఆయన మన కొరకు వధించబడ్డాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఏంటి? రక్షణ. ఆ రక్షణ, ఆ పండుగని ఇప్పుడు మనము కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉండాలి. ఇంకా అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు మీరు ఏ డేట్న పుట్టారు అని అడిగితే చెప్తారు. పిల్లలు, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు పుట్టి అంటే 10 సంవత్సరాలు అయిందన్న, 20 సంవత్సరాలు అంటారు. అప్పుడు ఆ రోజు పుట్టినరోజు సంవత్సరం జ్ఞాపకార్థంగా పుట్టినరోజు వచ్చినప్పుడల్లా కేక్ తెచ్చుకొని ప్రార్థన చేసి కట్ చేసి నోట్లో పెట్టి ఇక ఆ పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. మా రోజుల్లో అయితే పుట్టినరోజుల్లో అవన్నీ ఏముండేది కాదు. మాకు నేర్పించిన ఒక బోధ ఏంటంటే, పుట్టినరోజు అంటే ఏది ఎప్పుడైతే మీరు బాప్తిసం తీసుకున్నారో అది పుట్టినరోజు. ఎందుకంటే పుట్టినరోజు జరిపించుకున్న వాళ్ళు బైబిల్లో ఎవరు లేరు. పుట్టినరోజు ఎవరైనా జరిపించుకున్న 2 రాజులు ఉన్నారు. ఆ రోజులోనే హత్యలు జరిగాయి కనుక పుట్టినరోజుకి అంత ప్రాముఖ్యతని ఇవ్వము. సేవకుల దగ్గరకు వచ్చి ఏదో కేక్ ఓకే, కానీ గ్రాండ్గా చేస్తారు చూడండి. పెద్దగా హంగామాగా లైట్లన్నీ వేసి ఊర్లో ఉండే వాళ్ళందరినీ పిలిచి గ్రాండ్గా చేసే ఆ బర్త్డేలని మనం అంగీకరించాం. ఎందుకంటే ఆ విధంగా, ఎందుకంటే దావీదు అంటాడు, పుట్టిన ప్రతి ఒక్కరు పాపులే. ఇప్పుడు ఆ పాపంలో ఉంటున్న మనిషికి ఇంక పుట్టినరోజు ఎందుకు? పుట్టడమే ఒక పెద్ద తప్పు అయినట్లుగా. యోబు అంటాడు, నేను తల్లి గర్భమును పుట్టకమునిపై చచ్చున్న బాగుండు, ఈ బాధలు ఈ కష్టాలు అనుభవించకుండా నెమ్మదిగా ఉండేవాడిని అంటాడు. మనిషి పుట్టడమే పెద్ద పాపంలోనే నేను జన్మించాను, తల్లి నన్ను కన్నది అంటాడు దావీదు. గనుక ఫిజికల్గా లేక భౌతికంగా ఈ పుట్టినరోజు అనే వాటికి మనం ఎక్కువ ప్రాముఖ్యతని ఇవ్వము. అయితే ఈ రోజుల్లో ఏదో పిల్లలు ఒక సంతోషంగా చేస్తాం, తప్పు లేదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఆత్మీయ జీవితానికి, అంటే మనం ఏ రోజున బాప్తిసం తీసుకున్నామో ఆ రోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది మనకు నిజమైన బర్త్డే. హల్లెలూయా. అది మనకు బర్త్డే. ఇప్పుడు నా బర్త్డే అయితే మార్చి 8వ నెల యేసన్న గారు బాప్తిసం ఇచ్చారు 1996లో గుడాల పండుగ రోజున యేసన్న గారి దగ్గర నేను బాప్తిసం తీసుకున్నాను. మరి మీ బర్త్డే ఎప్పుడో నాకైతే తెలియదు, మీరే గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు నిజమైన బర్త్డే ఏ రోజు అని గుర్తుపెట్టుకోవాలి మనం, ఏ రోజు అని.
అది నిజమైన బర్త్డే. అంటే దేవుడు మనకు రక్షణనిచ్చి జన్మకర్మ పాపాలు తొలగించుకున్న నిమిత్తం ముంచడ బాప్తిసం తీసుకున్నాం చూడండి, అది నిజమైనటువంటి ఒక బర్త్డే. దేవుడే చెప్తున్నాడు స్వతహా ఏమని, ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన తగును, యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. గనుక మీరు ఏ రోజున బాప్తిసం తీసుకున్నారో, ఏ విధంగా మీ జీవితం మార్చబడిందో, ఏ విధంగా ప్రభువుని నమ్ముకున్నారో, ఏ విధంగా మీరు దేవుని బిడలుగా కొనసాగుతూ ఉన్నారో, ఆ మొదటి ఆ ప్రేమని, ఆ అనుభవాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో తొట్టెలే పరిస్థితులు రానే రావు. ఎందుకంటే లోకములు ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు, పాపములు నశించిపోతూ ఉన్నారు. కానీ యేసయ్య మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ముచ్చట బాప్తిసం తీసుకొని దేవుని యొక్క బిడ్డలుగా జీవించే ధన్యత ఇచ్చారు చూడండి. ఈ అనుభవం అనేది చాలా ముఖ్యం. కనుక ఆ రోజును మన బాప్తిసం తీసుకున్న రోజును గుర్తు చేసుకుంటూ ఉండాలి. 10వ నెల 10 అన్నప్పుడు ధర్మశాస్త్రానికి సాదృశ్యం. 10 ధర్మశాస్త్రము ద్వారా యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? ధర్మశాస్త్రం యొక్క కాలపు అంత్యములో యేసుప్రభువారు వచ్చారు. ఎప్పుడు ఆ గొర్రెపిల్లను తీసుకోవాలి అంటే సంవత్సరం యొక్క మొదటి నెల 10వ దినమున. మొదటి నెల అనటానికి సాదృశ్యం ఏంటంటే, మనల్ని దేవుడు ఏ స్థితిలో నుండి ఏ స్థితికి తీసుకొచ్చాడో ఆ బాప్తిసం పొందిన ఆ రోజును గుర్తు చేసుకోవాలి. రెండవదిగా యేసుక్రీస్తు ధర్మశాస్త్రం యొక్క కాలం యొక్క అంత్యమున యేసుప్రభువు ఈ లోకానికి వచ్చారు. కాలాల గురించి మీకు చెప్పేటప్పుడు మీకు తెలియజేశాను. ఎన్ని కాలాలు ఉన్నాయి? 10 రకములైన కాలాలు. 1 దేవదూతల కాలం, 2వది అజ్ఞాన కాలం, 3వది మనస్సాక్షి కాలం, 4వది ధర్మశాస్త్ర కాలం. ఆ ధర్మశాస్త్ర కాలపు యొక్క అంత్యములో యేసుప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన మన పస్కా గొర్రెపిల్లగా వధించబడ్డాడు. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యములో మీరు చూడండి. 10వ అధ్యాయం 4వ వాక్యములో, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం, విశ్వసించు ప్రతి వానికి. చూడండి, ఇంకోసారి చదవండి. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై. చూడండి, క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని. మరి ధర్మశాస్త్రం ఆ రోజుల్లో ఇవ్వబడింది ఎందుకొరకు? రోమియోలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7 నుండి మనం చదివినట్లయితే, ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు? చూడండి, ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. చూడండి, ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పని ఎడల దురాశను ఎట్టిదో నాకు తెలియకపోవును. పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించను. చాలు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటేని కానీ, చూడండి, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చను, నేనైతే చనిపోతాను అంటాడు. ఈ మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి చదివినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజుల్లో దేవుడు ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు, ఏ కారణము చేత ఇచ్చాడు అనే సంగతి మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఇప్పుడు ధర్మశాస్త్రము లేకపోతే పాపమనగా ఎట్టిదో తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయను ఎట్టిదో నాకు తెలియకపోవును. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ధర్మశాస్త్రాన్ని బట్టే లిఖితం చేశారు. బ్రిటిష్ వాడు అక్కడి నుండి ఇండియాకు కూడా కాన్స్టిట్యూషన్ అనేది వచ్చింది.
అయితే ఈ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టి మనుషులకు అనుకూలమైన ఆజ్ఞలుగా మార్చుకుంటూ ఉన్నారు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని బట్టే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా నియమించబడింది. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తూ ఉంది? పాపం చేయకూడదు, ఆశింపవద్దు, అలా ఒకవేళ చేస్తే వాళ్లకు తగిన శిక్ష ఉంటుంది. నరహత్య చేసిన వాడికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాల శిక్ష. ఇలా ప్రతి చిన్న పాపము పెద్ద పాపానికి కూడా శిక్షలు ఖరారు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే మానవుడు పాపము చేయనప్పుడు కలిగే శిక్ష నుండి తప్పించబడాలనే ఉద్దేశంతో అవి తెలియజేశారు దేవుడు ధర్మశాస్త్రాన్ని. ఇప్పుడు తెలియపరిచే ధర్మశాస్త్రమే లేకపోతే మానవుడు ఎలా తెలుసుకుంటాడు? గనుకనే లోకములో తెలిసి తెలియక చేసే పాపాలను బట్టి మొత్తానికి వాళ్ళని ఎక్కడ తీసుకొని వస్తారు? న్యాయ విచారణ చేస్తారు, జడ్జిమెంట్ జరిగిద్ది. అప్పుడు నువ్వు పలాని పాపం చేసావు, పలాని శిక్ష నీకు కలుగుతుంది అన్నప్పుడు వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ నేరారోపణను బట్టి వాళ్ళ వాళ్ళ మీద ఉన్నటువంటి సాక్ష్యపు ఆధారాలను బట్టి శిక్షను వాళ్ళు ఖరారు చేస్తారు. లేదు, తప్పు చేయలేదు అని నిరూపిస్తే దానికి తగిన ఒక విడుదల కూడా కలుగుతుంది. కానీ ప్రేమిన వర్లరా, పౌలు గారు రోమా సంఘానికి చెప్తూ ఉన్నారు, ధర్మశాస్త్రం వలననే గాని పాపమునకు ఎట్టిదో నాకు తెలియకపోవును. ప్రతిదీ కూడా ధర్మశాస్త్రం వలననే తెలుసుకుంటూ ఉన్నాము. గనుక ఇప్పుడు ఆ ధర్మశాస్త్రానికి ఒక ముగింపు ఎవరు? యేసుక్రీస్తు. ధర్మశాస్త్రానికి ఒక ముగింపు యేసు ప్రభు వారు ఆ 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా సమకూర్చారు. ఏ విధంగా? యేసు ప్రభు వారు అంటారు, ఇదిగో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని నీవు ప్రేమించు అంటాడు. ఆ 2 ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో ఈ 10 ఆజ్ఞలను కూడా పాటించిన వాళ్ళు అవుతారు. ఒకటి, యేసు ప్రభువును ప్రేమించడం. యేసు ప్రభువును ప్రేమించడం అంటే ఏంటి? ఒక పెద్ద బోర్డు తగిలించుకొని ఐ లవ్ యూ జీసస్ అని ఊరంతా తిరగడమా? యోహాను తన పత్రికలో రాస్తాడు, ఎవరైతే ఆజ్ఞల్ని పాటిస్తారో వాళ్ళు దేవుని ప్రేమించిన వాళ్ళు అని. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే మాట ఉంది చూడండి. ఆ మాటను ప్రపంచం మానవాళి పాటించినట్లయితే ఏ నేరాలు ఘోరాలు జరగవు. అయితే ఆ ప్రేమించే మనస్సు లేనందువలన అనేక ఘోర కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే యేసయ్య మనల్ని ప్రేమించి మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడండి. నిర్గమకాండం. చూడండి, అక్కడ ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. మొదటిగా గొర్రె పిల్లని ఏ విధంగా వాళ్ళు తీసుకోవాలి? ఏ రోజున? సంవత్సరం యొక్క మొదటి నెల 10వ దినమున దాన్ని తీసుకోవాలి. 4 రోజుల తర్వాత దానిని వధించాలి. రెండవదిగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. ప్రతి ఇంటికి. ఇల్లు అన్నప్పుడు మన శరీరము లేకపోతే మన జీవితమే ఒక ఇంటికి పోల్చబడింది.
ప్రతి ఇంటికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యములో మీరు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటాడు. ఇల్లు అన్నప్పుడు గుడారం అన్న ఇల్లు అన్న ఒకటే. మన శరీరము లేకపోతే మనమే ఒక ఇంటికి పోల్చబడింది. ఇప్పుడు ఈ భూమి మీద ఈ మన గుడారము నివాసము శిథిలమైపోయినను, ఈ బాడీ, ఈ శరీరం, ఈ జీవితం ఉంది చూడండి, ఇది ఈ లోకంలో ఉన్నంత వరకే. తర్వాత శిథిలమైపోతే ఇంకేమీ లేదు. ఇప్పుడు బాడీకి శరీరానికి ఎంత డెకరేషన్ అవసరమా? అలాగని చెప్పి శుభ్రత లేకుండా తిరగమని కాదు. ఎంత డెకరేట్ చేయబడిన బాడీ అయినా ఒక రోజున శిథిలమైపోవాల్సిందే. శిథిలమైపోయినను అంటాడు. కానీ శిథిలము కాని ఒక నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుతుము. కొరింథీ సంఘానికి పౌలు గారు ఈ మాట చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనము కూడా ఎరిగి ఉండాలి. దేనిని? ఈ శరీరము, ఈ లోకములో ఉంటున్న గుడారము, ఈ నివాసాలు, ఇవన్నీ కూడా శిథిలమైపోతాయి. ఇప్పుడు మొన్న థాయిలాండ్లో అక్కడ సునామీ వచ్చింది, శిథిలమైపోయాయి. ఫ్లైట్ పడిపోయింది. ఫ్లైట్ 172 మంది మొత్తానికి వాళ్ళు పడితే, ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు, ఆ ఫ్లైట్ పడిపోయింది, ముక్కలు అయిపోయాయి. బాడీ 12 సంచులు 14 సంచులు ముక్కలన్నీ, మాంసపు ముక్కలన్నీ సంచులో పెట్టారట. మనిషి శిథిలమైపోతాడు. శిథిలమైనప్పుడు ఏం బాడీలో ఉండి పార్ట్లు ఏవి దొరకవు. మన ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ఒక 65 మంది చచ్చిపోయారు పంజాబ్. మరి అక్కడ ఆ ట్రైన్ కొట్టుడికి బాడీలో ఉండే పార్ట్లని ముక్కలు పిచ్చలైపోయి పడిపోయాయి. మరి మానవుని యొక్క శరీరం శిథిలమైపోయేదే. దేవుని యొక్క వాక్కు అబద్ధం కానేరదు. ఇలాంటి శిథిలమయ్యే మానవుడు ఒకటి గ్రహించుకోవాలి. ఏంటంటే, శిథిలము కాని ఒక నివాసం దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుతుము. గనుక ప్రేమైన వారలారా, ప్రభు రాకడ సమీపించుచు ఉన్నది కాబట్టి ఈ యొక్క సత్యం మనం తెలుసుకోవాలి. ఈ లోకము, ఈ శరీరము, ఈ నివాసాలన్నీ శిథిలమైపోతాయి, కానీ మనం దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడాలి అని యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వాక్యాలు చూడండి. మానవుడు శిథిలమైపోకుండా, నశించిపోకుండా ఉండు నిమిత్తమే దేవుడు ఏం చేశాడంటే ప్రతి ఒక్కరికి రక్షణనిచ్చాడు. తనను ఎందరు అంగీకరించారో చూడండి, ఇలా నశించిపోయి శిథిలమయ్యే మానవుని యొక్క జీవితాన్ని దేవుడు ప్రేమించి, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనము దేవుని పిల్లలు అవటానికి ఒక అధికారాన్ని దేవుడిచ్చాడు. తనను ఎందరైతే అంగీకరించారో, ఇప్పుడు మనం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాం, విశ్వసించాం గనుక వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనకు ఒక అథారిటీ. మరి ప్రజలు ప్రభువుని అంగీకరించినప్పుడే వాళ్ళు దేవుని పిల్లలని పిలువబడతారు, లేకపోతే సాతాను పిల్లలు. కానీ దేవుని పిల్లలు అని పిలువబడ్డప్పుడు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యములో కూడా హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం, దేవుని కృప వలన చూడండి, ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు
చూడండి, ప్రతి వాని కొరకు యేసు ప్రభువారు మరణాన్ని అనుభవించినట్లు దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. యేసుక్రీస్తు ప్రతి మనుషుని కొరకు మరణాన్ని అనుభవించాడు. ఇప్పుడు ఆ కృపచేత పౌలు గారు అంటారు రోమా సంఘానికి, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఏది రక్షణ? ఎంతోమందికి మేము సువార్త చెప్తూ ఉన్నాం. కొందరు అంటారు మేము అలవాట్లు మానలేమయ్యా, మేము ప్రభు నమ్ముకోలేము అని. కొందరు బాప్తిసం తీసుకోమంటే మా బాప్తిసం తీసుకోము, అబద్ధాలు చెప్పకుండా ఉండలేను, అందుకే నేను బాప్తిసం తీసుకోను, బలలో పాలు పొందను అంటాడు ఒక ఆయన. యేసుక్రీస్తుని ద్వారా రక్షణ కలుగుతుంది అని తెలుసుకొని కూడా కొంతమంది ప్రభువుకు దూరంగా ఉంటూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తూ ఉంది, మనుషుడు కృపచేతనే రక్షించబడుతూ ఉన్నాడు. ఆయన మరణము ద్వారా, మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా మనము ఆయనను చూచుచున్నాము. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ఒక అపజయం అయితే, ఆయన యొక్క రిజరక్షన్ పవర్ ఉంది చూడండి, అది సంఘానికి ఒక వెన్నెముక లాంటిది. ఇప్పుడు నేను నిలిచి ఉన్నానంటే నాకు ఏముంది, వెన్నెముక ఉంది కాబట్టి అట్లా నిలవటానికి అవకాశం ఉంది. వెన్నెముక విరిగిపోతే ఇక అంతే. ఇప్పుడు సంఘానికి ఒక వెన్నెముక ఏది పునరుత్థానం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ఒక అపజయం అయితే, పునరుత్థానం అనేది అది సంఘానికి వెన్నెముక లాంటిది. ఈరోజున అందుకే మేము పునరుత్థానుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తూ ఉన్నాము. ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాం. ఆ రక్షణ మేము అనుభవించాం, ఆయనలో ఉంటున్నటువంటి ఆశీర్వాదాలు మేము అనుభవించి మీకు పంచుతూ ఉన్నాం. కనుక కృపచేత రక్షించిన ఆ యేసుక్రీస్తుని ఏ రోజు కూడా మనము మరవకూడదు, విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. నిర్గమాకాండం 12వ అధ్యాయం 5వ వాక్యాన్ని గమనించినట్లయితే, అక్కడ నిర్గమాకాండం 12వ అధ్యాయం 5వ వాక్యంలో ఆ గొర్రెపిల్లను భుజించుటకు, చూడండి, గొర్రెపిల్లను తీసుకొని రావాలి. భుజించుటకు వాని ప్రతి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది పిల్లను తీసుకొనవలెను అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ఆయన ఒక గొర్రెపిల్లగా వధించబడ్డాడు. గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను అంటాడు. మునుపు మీతో చెప్పినట్లుగా గొర్రెపిల్ల ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఆ క్రీస్తు మన కొరకు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లగా వధించబడ్డాడు. గొర్రెపిల్లను తీసుకొచ్చారు వాళ్ళు సంవత్సరానికి మొదటి నెల 10వ దినమున. రెండవదిగా వాళ్ళు ఆ గొర్రెపిల్లను తీసుకొచ్చిన తర్వాత ఆ గొర్రెపిల్ల నిష్కళంకమైన నిర్దోషమైన గొర్రెపిల్లగా ఉండాలి. ఏది? కాళ్ళు విరిగిన గొర్రెపిల్లనో, కళ్ళు గుడ్డి అయిన గొర్రెపిల్లనో, లేకపోతే అంగహీనముగా ఉంటున్న గొర్రెపిల్లను తీసుకొచ్చి వాళ్ళు వధించకూడదు. అందుకే అర్పణలు అర్పించేటప్పుడు కూడా ఈ అర్పణ శ్రేష్టమైన అర్పణ తీసుకురండి అని బైబిల్ చెప్తుంది. కొందరైతే అర్పణలు తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి తీసుకొస్తారో తెలుసున? కుళ్ళిపోయిన పండ్లు, పురుగులు పట్టిన బియ్యము, ఆ తర్వాత ఎక్కడ రోడ్డు కింద పడిన ఒక కోడి తీసుకొచ్చారు. అబద్ధం కాదు. ఒక ఆయన ఫోన్ చేసి, అనో ఉడుముంది తీసుకుంటావా అన్న, కోడిని తీసుకుంటావా, కుళ్ళిపోయిన పండ్లు, ఇవి కాదు. అర్పణ అనేది శ్రేష్టమైన అర్పణ. మీరు అర్పించే అర్పణను బట్టే మీరు ప్రతిఫలాన్ని పొందుతారని బైబిల్ చెప్తుంది. అయితే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నిష్కళంకమైన గొర్రెపిల్లగా వధించబడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని మీరు చూడండి.
అమూల్యమైన రక్తం చేత చూడండి, మీరు విమోచింపబడ్డారు. మనం తెలుసుకొని ఉన్నాం ఏమని, నిష్కళంకమైన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం. ఆయనలో ఏ పాపము లేదు. పాత నిబంధన కాలంలో వాళ్ళు గొర్రెపిల్లను తీసుకొని రావాలి. ఏ గొర్రెపిల్ల అది? 6వ వాక్యంలో మీరు చూడండి, నిర్దోషమైన అనే మాట. నిర్దోషమైన గొర్రెపిల్లను వాళ్ళు తీసుకొని రావాలి. ఇప్పుడు ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు మన కొరకు వధించబడ్డాడు. నిర్దోషమైన గొర్రెపిల్ల. ఏ విధంగా యేసుక్రీస్తు నిర్దోషిగా ఏ విధంగా ఉన్నాడు అంటే, జన్మలో ఆయన పాపము లేనివాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, యేసుక్రీస్తు జన్మలో పాపము లేనివాడు కాబట్టి నిర్దోషి ఆయన. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు చూడండి పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసుప్రభు వారు ఆయన జన్మలో పాపము లేనివాడు అనే మాటకి ఇక్కడ మనం సత్యం చూస్తూ ఉన్నాం. శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు. ఏ విధంగా? మరియ పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భాన్ని ధరించింది, పరిశుద్ధాత్మ ద్వారా. గనుక జననములో యేసుప్రభు వారు పాపము లేనివాడు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యంలో యేసుప్రభు వారు ఏ విధంగా నిర్దోషి అనే సంగతి మీకు చెప్తూ ఉన్నాను. 1, జన్మములో పాపము లేనివాడు కాబట్టి ఆయన నిర్దోషి. 2వది, పాపము లేనివాడు, పాపము చేయలేదు యేసుప్రభు వారు. పేతురు రాసిన 1వ పత్రిక 2:22 చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. యేసుప్రభు వారు ఆయన పాపము చేయలేదు. 33.5 సంవత్సరం ఈ లోకంలో ఆయన జీవించారు. కానీ ఆయన ఏ ఒక్క పాపము చేయకుండా పవిత్రతను కాచుకున్న దేవుడు. గనుక యేసుప్రభు వారు నిర్దోషి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యములో కూడా యేసుప్రభు వారు పాప జ్ఞానము లేనివాడు అని మనం చదువుతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21. పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. పాపం అంటే ఏంటో ఆయన ఎరగలేదు. పాపమెరుగని ఆయన పాపం అంటే ఏంటో ఆయనకు తెలియదు. అలాంటి ఒక నిర్దోషమైన నిష్కళంకమైన యేసుప్రభు వారు అనేక ప్రాంతాల్లో సంచరించి తిరుగుతూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. ఈయనలో ఏదైనా లోపం ఉంది, పాపం ఉంది అని కనుగొనాలని ఎంతో ప్రయాసపడ్డారు. కానీ ఆయన పాపం అంటే ఏంటో ఎరుగని ఆయన పాపం ఎలా చేయగలడు? కనుక ఏ ఒక్కరు కూడా ఈయనలో పాపం ఉంది అని ఎవరు కూడా రుజువుపరచలేకపోయారు. కారణం ఆయన పాపము లేనివాడు, ఆ జ్ఞానమే ఆ ఆలోచనే లేనివాడు. మానవుని యొక్క జీవితానికి ఒక పుట్టినప్పుడు వాళ్ళు నిర్దోషమైన అనుభవంలో ఉంటారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు పెరిగే కొలది ఒక మెచ్యూరిటీ వచ్చింది. అప్పుడు మంచి చెడుల వివేచన, ఆ జ్ఞానం కలుగుతుంది. జ్ఞానేంద్రియాలు పెరిగే కొలది ఆ మంచి చెడుల వివేకం ఇచ్చే జ్ఞానం ఉంటుంది, వివేచన. పుట్టినప్పుడు అందుకే పౌలు గారు చెప్తారు, మీరు మొదట పాలతో పోషింపబడ్డారు, ఆ తర్వాత పెరిగి పెద్దవాళ్ళ కొలది బలమైన ఆహారము మీకు తగినది అంటాడు. ఆత్మీయంగా చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మనము ఒక నిర్దోషమైన అనుభవంలో జీవించగలగాలంటే మొదట పాలతో పోషింపబడ్డాం. రోజులు గడిచే కొలది ఏది మంచి, ఏది చెడు, ఏది అపవిత్రత, ఏది పవిత్రత అని గ్రహించి ఆ జ్ఞానము తెలిసిన వాళ్ళమై ఉండగా
ఆ పాపానికి, ఆ జ్ఞానానికి దూరంగా ఉండాలి అని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా. కారణం యేసు ప్రభు వారు ఆయన పాపం ఎరుగనివాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో 4వదిగా యేసు ప్రభు వారు నిర్దోషి. ఏ విధంగా? పాపములను తీసివేయుటకై. చూడండి, ఆయన యందు పాపమేమీ లేదు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపము లేదు. అందుకే యేసు ప్రభువు వారు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో చెప్తూ ఉన్నారమ్మా, వారు నిన్ను శిక్షిస్తారు, కానీ నేను నిన్ను శిక్షించటానికి రాలేదు, శిక్ష నుండి తప్పించడానికి వచ్చాను. మరీ ఎక్కువ కీడు కలగకుండా నిమిత్తం నీవు ఇక మీదట పాపము చేయకు అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పారంటే, యేసు ప్రభువారు పాపము ఏమీ కూడా లేనివాడు కాబట్టి పాపాలు క్షమించటానికి ఆయనే సమర్థుడు తప్ప వేరే ఏ ఒక్కరు కూడా లేరు. 2-3 అనేక మంది దేవుళ్ళు అని పిలువబడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా పాపాలు క్షమిస్తారా? నదిలో మునిగితే పాపాలు పోతాయని ఎంతోమంది నమ్మకం. నదిలో మునిగితే పాపాలు పోతాయి. రకరకాల ఒక నమ్మకాలు ఉన్నాయి. పుణ్యకార్యాలు చేస్తే పాపాలు తొలగించబడతాయి, లేక ఆ కొండకి ఈ కొండకి ఎక్కితే పాపాలు తొలగించబడతాయి అంటారు. కానీ ఎవరి ద్వారా కూడా పాపాలు క్షమించబడవు. యేసుక్రీస్తు పాపము లేనివాడు కాబట్టి, నిర్దోషమైన దేవుడు కాబట్టి ఆయన ద్వారానే మానవుని యొక్క పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు మనల్ని కూడా పాపము లేని వ్యక్తులుగా చేశాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఒక మాట, మరీ ఎక్కువ కీడు కలగకుండా నిమిత్తం ఇక మీదట పాపము చేయకు అన్నాడు. చూడండి, ఆ మాటని మనం గుర్తుపెట్టుకోవాలి వ్యక్తిగతంగా. గనుక ప్రేమైన వారలారా, 4 విషయాలను బట్టి ఆయన నిర్దోషమైన ఒక మగపిల్ల అని చదువుతున్నాం. మగపిల్ల అన్నప్పుడు జీవితానికి సాదృశ్యం. మగపిల్ల చూడండి, యెషయా గ్రంథం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యములో యేసు ప్రభువారు నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి దేవుడు ఆయన. 2వదిగా ఆయన మగబిడ్డ. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించిన వానిని. చూడండి, దేవుడు చెప్తూ ఉన్నాడు. పద్మసు దీవిలో పరవాసిగా ఉన్న అపొస్తలుడైన యోహాను గారితో మాటలు చెప్తూ ఉన్నారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము. ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మన కొరకు. ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని. ఏం జయించాలి మనం? లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించాలి. లేకపోతే మరణము, పాతాళము అవి మానవుని జీవితాన్ని ఎదుర్కొంటాయి. ఇప్పుడు జయిస్తే మరణము, పాతాళము మన దగ్గరికి రాదు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వాక్యములో, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వాక్యములు గమనించినట్లయితే, మరణుడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. చూడండి, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. తన జనుల నిందను తీసివేయును. యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన మన కొరకు వచ్చాడు, మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. మరణము ఆయనను మరెన్నడను ఉండకుండా ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును అంటాడు. యేసుక్రీస్తు మరణాన్ని జయించిన జయవీరుడు. ఇప్పుడు ఆయన మరణము ద్వారా ఇప్పుడు మనకు ఒక జయం ఇచ్చాడు. ఏంటి? ఇప్పుడు ఆయనే మనకు మాదిరి, ఎవరెవరో కాదు.
యేసుప్రభు వారు బాప్తిసం తీసుకొని 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలి కొనగా సాతానుగాడు వచ్చాడు. ఏమని? ఇదిగో ఆకలి అవుతుందా, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినన్నాడు. ఇలా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే ఆ పాపాలను బట్టి శోధనలో పడవేయాలని క్రియ చేశాడు. కానీ యేసుప్రభు వారు ఆయన జయించారు బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము చేతనే జయించాడు. ఇప్పుడు గనుక జయించిన వారు కూడా వారి యొక్క కనుల ప్రతి బాష్ప బిందువును కూడా దేవుడు తుడిచివేస్తాడు. జయించకపోతే మానవుని యొక్క జీవితంలో అపజయాలు కన్నీళ్ల పాలు చేస్తాయి. ఇంకా మీకు చెప్పాలంటే కొందరు అంత చిన్న బీడి సిగరెట్ని జయించలేకపోతూ ఉంటారు. ఒక ఆయన చెప్పాను, అయ్యా సారాయి మానకూడదా అని. వాళ్ళ భార్య అంటది, అన్న మొన్నే హాస్పిటల్కి తీసుకెళ్ళాను, డాక్టర్ కూడా చెప్పారు తాగితే చచ్చిపోతాడని. నేను కూడా అన్నాను మానొద్దా అంటే, అన్నమైనా మానుకుంటాను కానీ సారాయి మాననయ్యా, అన్నమైనా మానుకుంటాను కానీ సారాయి మానను. తర్వాత ఒక వారం తర్వాత చనిపోయాడు ఆయన. ఏదైతే మానవుడు అది మరణానికి తీసుకుని వెళ్తుందని ఎరిగి ఉంటాడో దానిని మానవుడు అనుసరించుట చేత పాపాన్ని బట్టి మరణానికి గురైపోతూ ఉన్నాడు. కానీ పాపము లేకుండా ఒక జయ జీవితాన్ని జీవించే వాళ్ళ కన్నీళ్ళు ఉండవు. ఇంకా మీకు లోతుగా చెప్పాలంటే సామెతలో ఒక మాట వ్రాయబడి ఉంది, ఎవరికి శ్రమ, ఎవరికి నిందలు, ఎవరికి కలవరాలు, ఎవరికి ఇబ్బందులు అంటే ఉదయాన్నే ద్రాక్షారసము చేత మత్తులై ఉన్న వాళ్లకు శ్రమలు కలుగుతాయి అని. కొన్ని కుటుంబాలు ఉంటాయి, కొన్ని కుటుంబాల్లో యజమానుడు తాగేసే వస్తాడు. ఈ ఉదయం వెళ్ళిన వెంటనే తాగితేనే తప్ప ఇక కంట్రోల్లో ఉంటాడు. ఎప్పుడు తాగుతూనే ఉండాలి, తాగకపోతే ఇక పని చేయలేరు కొందరు. అలాంటి ఒక పరిస్థితుల్లో మానవుడు జయ జీవితాన్ని జీవించలేకపోతూ ఉన్నాడు. యశన గారు అంటూ ఉంటారు, అంత ఆ బీడి తయారు చేసే ఆకుంది చూడండి, ఆ ఆకుని మేకలు కూడా తినవు, కానీ ఆ దాన్ని మానవుడు తింటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ సారాయి తయారు చేసే ఆ చోటుకు వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు చెప్తారన్న, పండ్లన్నీ కొళ్ళబెట్టి దాన్ని తొక్కుతూ ఉంటారట. ఒక వారం వరకు దాన్ని బాగా కాళ్ళతో తొక్కి దాన్ని మరగబెట్టి మొత్తానికి దాని ద్వారా తీసే ఆ రసాన్ని సారాయిగా తయారు చేసి దాన్ని తాగుతూ ఉన్నాడు. ఇప్పుడు దాని ద్వారా మరణం, జయ జీవితం లేకుండా జీవిస్తూ ఉన్నారు లోకంలో. కానీ యేసుప్రభు వారు మనకు జయ జీవితాన్ని ఇచ్చారు. ఆ జయ జీవితం ఇంకా కడ వరకు, మరణం వరకు జయిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు మనకు మాదిరి చూపెట్టి, నేను జయించాను కాబట్టి మీకు కూడా జయమిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54-55 వాక్యాల్లో కూడా మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54-55 వాక్యాలు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు జయమను అనుగ్రహిస్తూ ఉండేది? యేసు ప్రభువారు. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. మానవుడు జయ జీవితం జీవించటానికి, జయమివ్వటానికి దేవుడు ఉన్నాడు. అందుకే దేవుని ప్రజలమైన మనము కొన్నిసార్లు కొన్ని బలహీనతలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేసుకోవాలి, అయ్యా నాకు జయ జీవితాన్ని ఇవ్వండి అయ్యా, నాకు జయ జీవితాన్ని ఇవ్వండి అయ్యా, పలానా విషయంలో నేను జయం పొందలేకపోతున్నాను అడిగితే దేవుడు మన పక్షమై ఉండి జయం అనుగ్రహించుదురుగాక. ఆమేన్. గొర్రెపిల్ల అది నిష్కళంకమైనది, నిర్దోషమైన గొర్రెపిల్ల ఒకటి. రెండవది మగపిల్ల. మూడవది ఒక సంవత్సరం అయి ఉండాలి ఆ గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యములో సహోదరులారా, చూడండి,
బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. 1 సంవత్సరపు నిర్దోషమైన మగపిల్లని తీసుకోవాలి. 1 సంవత్సరం. 1 సంవత్సరపు గొర్రెపిల్ల ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు సపోజ్ ఒకవేళ చిన్నపిల్లల్ని తీసుకోండి. చిన్నపిల్లల్లో చెడుతనం అనేది మాత్రం లేదు. ఎంతో నిష్కళంకమైన అనుభవంలో ఉంటారు. కొన్నిసార్లు పిల్లల్లో ఉండే తెలివితేటలు కూడా పెద్దలకు ఉండదు. ఆ మధ్య ఒక ఇంటికి అప్పులోడు వచ్చాడు. రే ఏడ్రా మీ నానేడి మీ అమ్మేది? వాళ్ళ నాన్న చెప్పెట్టాడట. ఏమని? రే ఎవరైనా వచ్చినా నేను మంచం కింద దాక్కున్నానని చెప్పొద్దా అని. వచ్చాడు అప్పులోడు. ఎక్కడున్నాడు రా అని. మా నాన్న మంచం కింద ఉన్నానని చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడు కొడుకే తండ్రిని పట్టించాడు. ఎందుకంటే పిల్లల్లో ఉన్నట్లుగా చెప్పే ఒక నిర్దోషమైన గుణం ఉంటుంది. వాళ్ళల్లో నిర్దోషమైన గుణం ఉంటుంది. ఏది అబద్ధం ఆడరు, అంతే. మీరు గమనించండి. కాకపోతే పిల్లల్లో ఉండే తెలివితేటలు కూడా పెద్దలకు ఉండదు. అంతే. నిర్దోషమైనటువంటి గుణం గురించి మీకు చెప్తూ ఉన్నాను. వాళ్ళు నిర్దోషం. అందుకే పౌలు గారు అంటారు ఏమని? మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక. కొందరు పెద్దవాళ్ళు అయి ఉంటారు, పిల్ల చేష్టలు మానరు. అందుకే అంటారు ఒరే వయసుకు తగినట్టుగా నడవరా అని. బుద్ధి విషయమై పసిపిల్లలు కాకుండా. పసిపిల్లలు వాళ్ళకేమీ తెలియదు. పెద్దవాళ్ళు అయి ఉండి కూడా బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండకూడదు అంటాడు. వయసు పెరిగే కొలది ఆ మెచ్యూరిటీ మైండ్ ఉంది చూడండి, ఆ మైండ్కు తగినట్టుగా నడవాలి. పసిపిల్లలు వాళ్ళకు తగినట్టుగా వాళ్ళు చేస్తే పిల్ల చేష్టలే, పిల్లలు కదా అంటాం. పెద్దవాళ్ళు అయి ఉండి పిల్ల చేష్టలు చేస్తే వీడికే మైండ్ పోయింది రాయుడు, వయసు పెరిగింది కానీ మైండ్ పెరగలేదంట. బుద్ధి విషయమై పసిపిల్లలు కాక ఏ విషయంలో? దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి అంటాడు యేసుప్రభువారు. అందుకే అంటారు ఈ పిల్లలని చూసి ఎవరైనా వీరిని అభ్యంతరపరచిన ఎడలా వాళ్ళకి మెడకు తిరగలి కట్టుకొని సముద్రంలో పడి చావడం మేలు అని. మీరు తిరిగి పిల్లల వంటి వారు కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అంటాడు. ఇప్పుడు పిల్లల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్లో ఉంటున్న ఆ మనస్తత్వం, ఆ నిర్దోషమైన మనస్సు మనలో ఉంటే తప్ప పరలోక రాజ్యంలో చేరలేము. యేసుప్రభువారు ఆ మాట అంటారు. అందుకే దుష్టత్వం విషయమై మీరు శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి. చూడండి ఎంత క్లియర్గా చెప్తూ ఉన్నారు. 1 సంవత్సరపు ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల అన్నప్పుడు అది నిర్దోషంగా ఉంటుంది, అంతే. ఇప్పుడు మన జీవితాల్లో కూడా వాక్యం తెలుసుకుంటూ ఉండగా, వాక్యం ఎరిగిన వారై ఉండగా, మంచి చెడుల వివేచన కలిగి ఉండగా, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే పరిస్థితులు మనం కలిగి ఉండాలి. దుష్టత్వం విషయం, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండాలి, దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండు అంటాడు. శిశువులుగా ఉండండి. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, అలా నా భర్త ఇలా ప్రవర్తిస్తూ ఉన్నాడు, నా భార్య ఇలా ప్రవర్తిస్తుంది, మీరు చెప్పండి అని. గాడిదలాగా ఉన్నాడు. ఏం చెప్పేది వాడికి? ఏం చెప్పేది? నాకంటే ఎక్కువ వయసు, నాకంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉన్నవాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలైతే కర్రతో కొట్టి నోరు మూసుకోనండా అని చెప్పి కర్రతో కొట్టి బుద్ధి చెప్తే ఇక భయపడి మరలా ఆ దుష్టత్వానికి పోరు. ఇప్పుడు అన్ని తెలివితేటలు, జ్ఞానం కలిగి, మంచి చెడుల వివేచన కలిగి కూడా పప్పులో కాలేస్తే పరిస్థితి ఏంటి? దానికి ఎవరు బుద్ధి చెప్పలేరు. అందుకే అప్పుడప్పుడు అంటున్నారు, మీరు చెప్పండి అన్నా మా భర్త మారుతాడు అంటది ఒక అక్క. ఏం చెప్పేదమ్మా, గాడిదలాగా ఉన్నాడు, ప్రార్థన చేస్తానంతే, నేను ఎందుకు చెప్తాను. ఇంకొక ఆయన వస్తాడు, నా భార్యకు మీరన్నా చెప్పండి అన్న వాక్యాలు. 1 గంట మా ఇంట్లో ప్రార్థన పెట్టి 1 గంట క్లాస్ చెప్పాలంట ఆమెకి. ఏమని? భార్య భర్త మాట వినట్లేదు, ఎట్లా ఉండాలి, ఏముండాలి అని నేను చెప్పాలంట. ఆ అమ్మాయి మహాముదురు,
ఆ అమ్మాయికి తెలియని వాక్యాలు లేవు, ప్రార్థన లేదు, ఇంకా ఆ అమ్మాయికి నేను చెప్పాలంట. అందుకే దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారులే ఉండండి. కొందరు పెళ్ళైన కొద్ది సంవత్సరాలకి పోట్లాడుకుంటారు. ఆ మధ్య పెళ్ళి కార్యక్రమం జరిగింది. పెళ్ళైన ఒక వారానికి పోట్లాడుకొని వచ్చారు ఇద్దరు భార్య భర్త. ఆయనేమో ఆ భర్తకి మాటలు లేవు, ఆ అమ్మాయి మాటలు వచ్చింది. ఇద్దరు గొడవ చేసుకొని వచ్చారు. ఏమైందమ్మా, ఏమైందన్నా? నా చూడన్నా, ఈయనకి ఎప్పుడు చూసినా నా మీద అనుమానం అంటది. ఆ తర్వాత ఒక గంట సేపు చెప్పాను, ఆయనకు మాటలు రావు, అయినా కూడా మా తెలివైనోడు. మాటలు లేని వాళ్ళకి మా తెలివి ఎక్కువ ఉంటుంది. మనం అనుకుంటా ఏమీ లేదు, తెలియదులే అని. గుడ్డోడికి సోకు ఎక్కువ అన్నట్టు, గుడ్డోడికి కుంటోడికి సోకులు ఎక్కువ అంట. ఆ విధంగా మనం అనుకుంటాం వీళ్ళకి తెలివి లేదు, జ్ఞానం లేదని. మాటలు లేని వాళ్ళకి తెలివి ఉంటుంది. ఆ భర్త అంటాడు, నేను చెప్పినా కూడా వినట్లేదు అంటాడు అతను. ఆ తర్వాత ఆయనకు తగినట్టు భాషలో చెప్తే సరేనా, ఇక మీద జాగ్రత్తగా ఉంటాను అని ఇద్దరు ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. ఆ రోజు వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు నుండి వారి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది. ఇప్పుడు 2-3 పిల్లలు పుట్టారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. దేవుని మందిరంలో సాక్షిగా జీవించారు. హల్లెలూయా. అంటే వాక్యము ద్వారా ఆత్మీయ అనుభవములు ఎదుగుతూ ఉన్నప్పుడు, సమస్తాన్ని గ్రహించుకునే ఒక తెలివితేటలు ఉన్నప్పుడు, దుష్టత్వం విషయమై శిశువులుగా, బుద్ధి విషయమై పెద్దవాళ్ళుగా ఉండాలి. అది ఒక సంవత్సరపు ఒక మగపిల్ల. నిర్గమాకాండం 12వ అధ్యాయం 6వ వాక్యంలో మీరు చూడండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొని రావాలను. చూడండి, ఈ నెల 14వ దినం వరకు చాలు. చూడండి, దానిని 14వ దినం వరకు ఆ గొర్రె పిల్లని ఉంచాలి. ఎందుకు? మొదటి నెల 10వ దినమున దాన్ని తీసుకుంటారు. 4 రోజులు దాన్ని వాళ్ళు శోధిస్తారు. మునుపు మీతో చెప్పినట్లుగా గొర్రెపిల్లని వాళ్ళు తీసుకున్న తర్వాత శోధిస్తారు. ఇది అంగహీనముగా ఉందా, కళ్ళు బాగున్నాయా, చెవులు బాగున్నాయా. అంగహీనమైన దానిని అర్పించకూడదు. అర్పించే అర్పణ అది శ్రేష్టమైనదిగా ఉండాలి. అర్పించే అర్పణ అది దేవునికి అంగీకారంగా ఉండాలి. అది నిర్దోషమైన గొర్రెపిల్లగా, మగపిల్లగా ఉండాలి. నిర్దోషమైన గొర్రెపిల్లగా. లూకాసు వార్త 11వ అధ్యాయము 53, 54 వాక్యాలు గమనించినట్లయితే, యేసుక్రీస్తు కూడా ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరం జీవించిన జీవిత కాలంలో యేసుక్రీస్తుని గురించి మనం చదువుతూ ఉన్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 53. చూడండి, వెదకుచు చాలా సంగతులను గురించి ఆయనను మాట్లాడింపసాగిరి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వాక్యము. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యము. నాయందు పాపమన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచు ఉన్నప్పుడు మీరు ఎందుకు నన్ను నమ్మరు? యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. దావీదు కుమారుడా, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యం.
నేను రాజునే. చూడండి, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటాడు. చాలు, 14వ దినం వరకు ఆ గొర్రె పిల్లని ఉంచాలి. 10వ దినమున, మొదటి నెల 10వ దినమున గొర్రె పిల్లని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత 4 రోజులు దాన్ని శుద్ధీకరణ కొరకు, లేక దాంట్లో లోపాలు ఏమైనా ఉన్నాయా అని సరిచేయటానికి లేక శుద్ధీకరించడానికి ఆ గొర్రె పిల్లని 4 రోజుల వరకు ఉంచాలి. యేసుక్రీస్తు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు, గొర్రెపిల్లక మన కొరకు ఈ లోకంలో వచ్చినప్పుడు మునుపు మీతో చెప్పినట్లుగా ఈయనలో ఏదైనా పాపం ఉందా అని నేరారోపణ మోపటానికి వెతుకుతూ ఉన్నారు. కానీ ఏ పాపం కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన సత్యాన్ని ఉన్నట్లుగానే ప్రకటిస్తూ వచ్చాడు. రాజు కూడా అడుగుతూ ఉన్నాడు, నీవు రాజువా? యేసుక్రీస్తు ఈ లోకములు బ్రతికినప్పుడు ఆయన సత్య మార్గంలో నడుస్తూ వచ్చాడు. సత్యాన్ని అనుసరించి నడుస్తూ వచ్చాడు. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యమే సత్యం. ఆయన అంటాడు, నీవు రాజువా? పిలాతు అడుగుతున్నాడు. సిలువ శ్రమలు, ఇక సిలువకు వేయబడే దినాలు సమీపించినప్పుడు ఆయన అంటాడు, యేసుప్రభు అంటారు, నీవన్నట్టు నేను రాజునే. యేసుప్రభు వారు మాట్లాడిన ప్రతి మాట ఆత్మీయంగా ఉంది, కానీ భౌతికంగా కానే కాదు. ఆ సంగతి ఆయనకు తెలియదు. యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కానీ నేను రాజునే అన్నప్పుడు నేను రాజు ఉండగా నేను కూడా రాజుని అంటాడా అని చెప్పి ఒకవైపు కోప్పడుతూ ఉన్నాడు. అయితే మరలా అంటాడు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. సత్యమనగా ఏమిటి? చూడండి, ఇలా యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరం ఈ లోకములు జీవించినప్పుడు అనేక సందర్భాల్లో ఆయనలో ఉంటున్న లోపాలను వెతుకుతూ వచ్చారు. అయినా కూడా యేసుక్రీస్తు ఎవరైనా ఆయన పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. పవిత్రుడైన దేవుడు. నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వాక్యములో చూడండి, నిర్దోషమైన గొర్రెపిల్ల, మగపిల్ల, చూడండి, తరువాత చూడండి, సాయంకాలమున దానిని చంపి, చాలు మీకు చెప్తాను, సాయంకాలమున యేసుప్రభు వారు కూడా శిలువ మరణానికి అప్పచెప్పబడక మునుపు 4 రోజుల వరకు శిలువకు వేయబడటానికి ముందు 4 రోజుల వరకు పరిశోధించారు, న్యాయ విచారణ చేశారు, ఆయనను శిక్షించారు. ఈయన రాజు, నేను యూదులకు రాజుని చెప్పుకుంటాను, నిజమేనా అని పరిశీలించారు. ఎన్ని రోజులు? 4 రోజుల తర్వాత మొత్తం 14 రోజులు. ఆ రోజుల్లో గొర్రెపిల్లని వాళ్ళు ఉంచారు. ఈ సాయంకాలమున ఏం చేశారు? గొర్రెపిల్లని వధించారు. గొర్రెపిల్లని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యంలో చూడండి, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని ఈస్టర్ రోజు సాయంకాలమున, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం, జగత్తు పునాది వేయబడక మునుపే తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల చూడండి, ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా మీరు ధ్యానించి చదవండి. యేసుక్రీస్తు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. 4 రోజులు పరిశోధించబడ్డాడు సిలువకు వేయబడక మునుపు. ఆ తర్వాత 4వ రోజున ఆయనని సిలువకు వేశారు, చంపారు. ఇప్పుడు ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ దినమున మరణాన్ని జయించి మృతులలో నుండి లేపబడ్డాడు.
పేతురు అంటాడు, మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము అంటాడు. ఇప్పుడు మనము దేవుని పిల్లలుగా ఒకటి, రెండవది విశ్వాసులుగా, సేవకులుగా మనం ఈ విధంగా నియమించబడ్డం. ఎవరి ద్వారా? ఎవరు చెప్పారు ఇలా ఉండమని? ఎవరు చెప్పారు? ఎవరు? ముఖ్యమంత్రి చెప్పాడా? ప్రధానమంత్రి చెప్పాడా? ఇటుండండి మీరు. ఎవరు చెప్పింది? మనం ఆరాధించుచున్న దేవుడు చెప్పాడు. ఒక సంఘం ఉంటుంది, సేవకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. ఇదన్నీ సిస్టమేటిక్గా దేవుడు చెప్పిన క్రమాలు. ఇవన్నీ కూడా దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసమును నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉన్నవి అంటాడు. ఈ యొక్క విశ్వాస మార్గం, ఇలా సేవకులు, సంఘము, ఇవన్నీ ఏదో కాలయాపన కొరకు నియమించబడింది కాదు. నాకు పని లేక, మీకు పని లేక, ఏదో కూర్చొని కాసేపు పాటలు పాడుకొని వెళ్ళిపోదాం అన్నట్టు ఆ ఉద్దేశాల కొరకు నియమించలేదు దేవుడు వీటిని. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఈ నిరీక్షణ, ఇది నిరీక్షణతో కూడిన మార్గం. లోకములు ఎంతోమంది వెళ్తూ ఉన్నారు, కానీ వాళ్ళకు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్న ఈ దినాల్లో యేసుక్రీస్తును మనం ఆరాధిస్తూ ఈ నిరీక్షణ కలిగిన మార్గంలో వెళ్తున్నాం. చూడండి, ఇది మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యములో సాయంకాలమున యేసు ప్రభు వారు మరణానికి గురైపోయారు. ఇప్పుడు ఆయన ద్వారా మనకు ఈ నిరీక్షణ దేవుని యందు ఉంచబడి ఉండగా, ఈ నిరీక్షణ మనకు కలిగింది ఆయన మరణం ద్వారా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యములో నీవు వధించబడిన వాడవై చూడండి, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడే వారిలోనూ చూడండి, నీవు వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి, కింద ఫుట్ నోట్లో మనం చూస్తూ ఉన్నాం, రక్తముతో, యేసుక్రీస్తు యొక్క శిలవ రక్తముతో ప్రతి వంశములోనూ, భాషలో మాట్లాడే వారిలోనూ, జనములోనూ, ప్రజల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి. వాళ్ళు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతురు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఇప్పుడు ఆయా భాషల్లో, ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు కోట్ల కొలది ప్రజలు క్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నారు. ఎందుచేత? దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఉండాలని. మునుపు మీద చెప్పినట్లుగా మేము రాజులైన యాజక సమూహము, మేము యాజకులం, మీరు దేవుని ప్రజలు. ఇవన్నీ కూడా దేవుని చేత నియమించబడ్డాయి. ఎందుకు? ఒక రోజున మనము దేవుని సన్నిధిలో క్రొత్త పాట పాడి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఏమని? యెహోవా నీవు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోట్ల కొలది దేవదూతల మధ్యలో నిత్యము కొనియాడబడే ఆ రాజ్యములో, ఆ స్థలములో ఉండాలని మన పట్ల దేవుడు కోరుకున్నవాడై ఇదిగో ఈ మార్గాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఇవన్నీ దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యం. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన చేసిన త్యాగాన్ని తలంచుకుంటూ మనం పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. వచ్చే వారం ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ఈ సాయంకాల వేళలో నాయన మీ పాద సన్నిధిలో నాయన మరి ఒకసారి చేరి అనేక విషయాల కొరకు ప్రార్థించడానికి, నాయన ఈ బైబిల్ స్టడీలో నాయన లోతైన సత్యాలు మీ వాక్యపు వెలుగులో మేము తెలుసుకోవటానికి మీరు సహాయము చేసినందుకై స్తోత్రాలు. బలులు అనే ఈ అంశాన్ని బట్టి నేను అనేక సంగతులు, బలుల గురించి, పాత నిబంధన కాలంలో ఎందుచేత బలులు అర్పిస్తూ వచ్చారో దానికి కారణాలు ఏంటో,
మేము అనేక విషయాలు క్రొత్త నిబంధనకు ఛాయగా ధ్యానించడానికి కృప చూపారు నాయన. మా కొరకు మీరు నైనా నిర్దోషమైన గొర్రెపిల్లగా మగపిల్లగా గొర్రెపిల్లగా వధించబడ్డారు. మా నిమిత్తమే నీవు కల్వారి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడవునైనా. అయ్యా, మీ రక్తము ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా మీరు చేసినందుకే స్తోత్రం. మీ రక్తము ద్వారా మా ప్రతి పాపాలని కడిగి వేసినందుకే స్తోత్రం. మీ రక్తము ద్వారా నాయన మహాపరిశుద్ధ స్థలములో ప్రవేశించే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేస్తూ ఉన్నందుకే స్తోత్రాలు యేసయ్యా. మా బ్రతుకులను బ్రతుకుగా మార్చారు తండ్రి, మీకు స్తోత్రం. తద్వారా నైనా మీరు ఇచ్చిన రక్షణను మా జీవితకాలం అంతా తలంచుకొని ఆత్మీయంగా ఎదుగునట్లు, మీ రాకడకే మేము సిద్ధపడినట్లు, మీ ముఖ దర్శనాన్ని చూచి మీ రాజ్యములో మేము కూడా క్రొత్త పాట పాడే గుంపులో ఉండునట్లు మీరు సహాయం దయచేయండి తండ్రి. కృప చూపండి. ఈ వాక్యాలన్నీ ఒక్కొక్కరి జీవితాలలో ఫలభరితంగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.